కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం. కవిత ఆరోపణల నేపథ్యంలో భేటీకి అత్యంత ప్రాధాన్యత. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిసిన హరీష్ రావు. సమావేశంలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కేసులు విచారణలో తలనొప్పిగా మారిన కవిత ఎపిసోడ్. కేసీఆర్తో పాటు కేటీఆర్ కుటుంబ సభ్యులతో యాగం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఇప్పటికే కేసులు విచారణలతో అంటూ తలనొప్పిగా మారింది కవిత ఎపిసోడ్ ఆ పార్టీకి. ఇటీవల కాళేశ్వరంపై సిబిఐ విచారణ, కవిత తాజాగా ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావుల పైన చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. శనివారం విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన హరీష్ రావు ఫామ్ హౌస్కు చేరుకొని కేసీఆర్తో సమావేశంలో పాల్గొన్నారు. అప్పటికే ఫామ్ హౌస్లో కేటీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం. కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సంతోష్ రావుతో కలిసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని, మోకిలా వద్ద 750 కోట్ల రూపాయల విల్లా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కవిత ఆరోపించారు. ఈ క్రమంలో పోచంపల్లిని కూడా ఫామ్ హౌస్కు పిలిపించడం ఆసక్తికరంగా మారింది. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కవిత ఎపిసోడ్తో ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో వారంతా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, షమ్మీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహా పలు పార్టీ నాయకులకు సంబంధించిన పలువురు నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలపై కూడా నాయకులు చర్చించారు. కవిత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహం పైన ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలతో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన ఫామ్ హౌస్లో కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ యాగం చేపట్టారని కూడా తెలుస్తోంది.